టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు సొంత గడ్డపై మరో సిరీస్ డిఫీట్ ఎదురైంది. ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది గౌతమ్ గంభీర్కు నిజమైన పరీక్ష. ఎందుకంటే 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు టీమిండియా ఆడే చివరి బిలాటరల్ సిరీస్ ఇదే. కాబట్టి భారత్తో పాటు న్యూజిలాండ్కు కూడా ఈ సిరీస్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో భాగంగా చాలా ముఖ్యమైంది. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అయితే గ్రూప్ స్టేజ్లో ఇండియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లేదు. కానీ సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్లో అపోజిషన్ యొక్క బలాలు బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వరల్డ్ కప్ కోసం ఎటువంటి ప్లేయింగ్ 11 అవసరమో సరైన కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి కూడా ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్న ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ఈ సిరీస్లో ఆడడం లేదు. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్లకు గాయం కావడంతో ఆ ఇద్దరు ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్లను రీప్లేస్ చేశారు. కానీ ఈ ఇద్దరికి ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే తిలక్ వర్మ ప్లేస్లో ఒక బ్యాటర్ అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ ప్లేస్ కోసం శ్రేయస్ అయ్యర్ కంటే ఇషాన్ కిషన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు, కానీ ఇషాన్ కిషన్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇషాన్ కిషన్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జట్టులో ఇద్దరు వికెట్ కీపర్స్ అవసరం లేదనుకుంటే అప్పుడు శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కొచ్చు. ఇక రవి బిష్ణోయ్ విషయానికి వస్తే ఇప్పటికే టీంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్నర్స్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి రవి బిష్ణోయ్ బ్యాకప్గా జట్టులో ఉంటాడు. అంతే తప్ప ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోవచ్చు. ఇక ఈ సిరీస్లో టీమిండియాకు తేలాల్సిన ప్రధాన సమస్య కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్. గత కొంతకాలంగా సూర్య పూర్తిగా ఫామ్లో లేడు. కనీసం హాఫ్ సెంచరీ కొట్టి ఏడాదికి పైగా అవుతోంది. ఈ క్రమంలో సూర్య తిరిగి ఫామ్ అందుకోవడం టీంకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆర్ శ్రేయస్ అయ్యర్. నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 5లో శివం దుబే. ఆ తర్వాత ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. ఇక బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.